మనిషి అనగా మనసే. மனிதன் என்றால் மனமாகும். ఈ మనిషి అందే త్రిలోకములు కూడాను ఏకమై ఉంటున్నాయి. இந்த மனிதனிடம்தான் மூவுலகங்களும் ஒன்றாகி உள்ளன. ఈ విశాలమైన విశ్వమునందు అనంత జీవరాశులలో మానవ జన్మము మహోన్నతమైనటువంటిది. இந்த பரந்த உலகில் உள்ள அனைத்து உயிரினங்களிலும் மனித பிறவியே மிக உன்னதமானது. కారణమేమిటి? காரணம் என்ன? మదాత్మ సర్వభూతాత్మ. అన్ని భూతములు ఎందుకుడను నా ఆత్మనే ఉన్నదని భగవంతుడు బోధించినప్పటికీ అన్ని జీవరాశులు ఎందున్నటువంటి ఆత్మతత్వాన్ని అన్ని జీవరాశులు గుర్తించుకోలేవు. எல்லா உயிரினங்களிலும் என் ஆத்மாவே உள்ளது என்று இறைவன் போதித்த போதிலும் அனைத்து உயிரினங்களிலும் உள்ள ஆத்ம தத்துவத்தை எல்லா உயிரினங்களாலும் உணர முடியாது. ఒక్క మానవుడు మాత్రమే ఇట్టి నిత్య సత్యాన్ని గుర్తించడానికి తగిన శక్తివంతుడై ఉన్నాడు. மனிதன் ஒருவன் மட்டுமே இப்படிப்பட்ட நித்திய சத்தியத்தை உணர்வதற்கு ஏற்ற சக்தி படைத்தவனாக இருக்கிறான். కనుకనే జంతువునాం నరజన్మ దుర్లభం. మానవ జన్మము చాలా దుర్లభమైనటువంటిదని ఈ కారణమును పురస్కరించుకుని వేదము ప్రబోధిస్తూ వచ్చింది. எனவேதான் மானிடப் பிறவியே மிக அரிதானது என்று இக்காரணத்தை வைத்தே வேதம் போதித்து வந்தது.